వర్షాకాలంలో కీళ్ళ నొప్పుల సమస్య రాకూడదంటే ఏం తినాలి, ఏం తినకూడదు? ఇన్నాళ్ళు వేసవి గురించి, వేసవి కాలం బాధల గురించి చెప్పుకుంటూ వచ్చారు అందరూ. అయితే ఇప్పుడు సీన్ మారింది. దేశవ్యాప్తంగా వర్షాల సందడి మొదలైంది. వర్షాల కారణంగా వాతావరణమే కాదు, ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుంది. వర్షాకాలంలో చాలా మంది కీళ్ళ నొప్పుల సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమస్యను అధిగమించాలంటే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చుకోవడం, కొన్ని ఆహారాలు మినహాయించడం చేయాలి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది వర్షాకాలంలో కీళ్ళలో నొప్పి, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అవిసె గింజలు, వాల్నట్లు, చియా గింజలు, సోయాబీన్, బ్రోకలీ వంటి ఆహారాలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. వర్షాకాలంలో కీళ్ళ నొప్పులు, కీళ్లు దృఢంగా లేకపోవడం లేదా వాపు వంటి కీళ్ళ సంబంధిత సమస్యలను తగ్గించడంలో పసుపు అద్భుతంగా పనిచేస్తుంది. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది కీళ్ళ నొప్పులను తగ్గించడంలో సహాయపడే శోధ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. రోజువారీ భోజనంలో పసుపును క్రమం తప్పకుండా చేర్చుకోవచ్చు. అలాగే పసుపు పాలు కూడా తాగవచ్చు. చిప్స్, న్యూడిల్స్ వంటి ప్యాక్ చేయబడిన లేదా ప్రాసెస్ చేయబడిన ఆహారం రుచికరంగాను, వండుకునే పనిని తగ్గించి సమయాన్ని ఆదా చేయవచ్చు. కానీ ఇది కీళ్ళ నొప్పులతో సహా మొత్తం ఆహారాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ ప్యాక్ చేసిన ఆహారాలలో కృత్రిమ చక్కెరలు, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇవి రుచిగా ఉన్న శరీరంలో దీర్ఘకాలం నిల్వ ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. ఇవి నేరుగా కీళ్లను ఒత్తిడిని గురిచేస్తాయి. వాపు, కీళ్ళ నొప్పులకు దారితీస్తాయి. వర్షాకాలంలో ఆహారాన్ని కాపాడుకోవడానికి జంక్ ఫుడ్ లేదా ప్యాక్ చేయబడిన ఆహారాన్ని నివారించాలి. చక్కెర ఆరోగ్యం మీద చాలా చెడు ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా శుద్ధి చేసిన చక్కెర శరీరంలో మంటకు దారితీస్తుంది. ఇది కీళ్ళ నొప్పుల సమస్యను పెంచుతుంది. వర్షాకాలంలో కీళ్ళ నొప్పులను తగ్గించడానికి రిఫైన్ షుగర్ లేదా క్యాండీలు, చాక్లెట్లు, సోడా వంటి చక్కెర ఆధారిత ఉత్పత్తులను తినడాన్ని నివారించడం లేదా తగ్గించడం చాలా ముఖ్యం. అధిక పరిమాణంలో చక్కెర తినడం వల్ల హృదయ సంబంధిత వ్యాధులు, మధుమేహం, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ వంటి అనేక ఆరోగ్య సమస్యలను కూడా దారితీస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.